వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్టీఐ మైంట్రీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హిందాల్కో, బజాజ్ ఆటో, సిప్లా, హీరో మోటార్స్, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ రోజు మార్కెట్స్ చూస్తే ఫ్లాట్ గానే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అండ్ నిన్న సెన్సెక్స్ చూసినట్లయితే రికార్డు స్థాయిలో నమోదైంది, 78,000 దాటింది. సో అన్ని రికార్డులను బ్రేక్ చేసిందనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? సో మనం లాస్ట్ వీక్ మాట్లాడుతున్నట్టమ్మా, కరెంట్ గవర్నమెంట్ స్టెబిలైజ్ అయింది, థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ స్మూత్. ఇప్పుడు అందరు వెయిట్ చేస్తుంది జూలై బడ్జెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఇన్ జూలై. సో వెయిటింగ్ ఫర్ ద బడ్జెట్. సెకండ్ Q1 క్వార్టర్లీ ఎర్నింగ్స్ వస్తాయి. Q1 కొద్దిగా స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్స్ వల్ల ఆల్మోస్ట్ 1.5 month కన్సంప్షన్ స్టోరీ తగ్గింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మార్కెట్ వాజ్ రియాక్టింగ్ వెరీ పాజిటివ్ అండి. మీరు లెస్ దాన్ 6 months సెన్సెక్స్ మూవ్ ఫ్రమ్ 70 to 78,000. FIIs has become net buyers. ఎందుకంటే XLS కొన్నాళ్ళు net buyers అయ్యారు. It has been very very positive. And BSE cap has grown by 7% and small cap has grown by 10%. So this is very positive news overall for the market. కరెంట్ గా ఇవాళ ఫ్లాట్ గా ట్రేడ్ అవడానికి కారణం ఏంటంటే మంత్ ఎండ్, జూన్ మంత్ ఎండ్ వస్తుంది. డెరివేటివ్ క్లోజర్స్, F&O క్లోజర్స్ అవన్నీ హిట్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆల్సో F&O మీద ప్రాఫిట్ మీద హైయెస్ట్ ట్యాక్స్ ఇస్తుంది. రెండోది వచ్చేసి F&O మీద సమ్ రెగ్యులేషన్స్ దే ఆర్ బ్రింగింగ్ ఆన్ ద టేబుల్. సో ఈ రెండు కొద్దిగా మార్కెట్ ని ఫ్లాట్ ఎండ్ గా ఉంచుతున్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. అండ్ సార్, ఐపీఎస్ జాతర మొదలు కాబోతుంది అని అంటున్నారు. మొత్తంగా చాలా కొత్త కంపెనీస్ ఐపీఎస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కంపెనీస్ రాబోతున్నాయి అని చెప్తున్నారు. సో ఈ వారం అంతా కూడా ఐపీఎస్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ రాబోయే 2 నెలల్లో కూడా ఐపీఎస్ ట్రెండ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉండొచ్చు సార్? ఐపీఎస్ బాగున్నాయండి, ఎందుకంటే ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. మీరు శకుంతలా దాస్ గారు ఎస్టర్డే కామెంట్ చూసిన ఆయన ఏమంటే బ్యాంక్ లో లిక్విడిటీ తగ్గుతుంది అండ్ ఎంటైర్ క్యాష్ విచ్ ఇస్ దేర్ ఇన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ మూవింగ్ టు స్టాక్ మార్కెట్. ఎందుకంటే అన్ని ఐపీఎస్ కూడా హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ స్మాల్ టైమ్ కానివ్వండి, మెయిన్ బోర్డ్స్ కానివ్వండి, బోత్ ఆర్ డన్ వెల్. దీనికి ఒకే ఒక రీజన్ మేడం, మన దగ్గర మొత్తం 5,200 స్టాక్స్ యాజ్ రికార్డెడ్. బట్ వీ హ్యావ్ సర్ప్రైజింగ్లీ లాస్ట్ 5 years లో మళ్ళీ మనం చెప్పుకుంటే 2 crores నుంచి 14 crores plus investors have joined. Retail investors have been joined. The demand and supply చూసినప్పుడు supply is very less, demand is very high. All the stocks are growing extremely well. Overall sentiment across the ground, businesses are looking very very positive. ఎందుకంటే చాలా మంది బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. We can come to SME IPO, raise funds and grow our businesses. This is the right opportunity అని many fundamentally good companies are coming to the market. ఎందుకన్నా వాళ్ళు వెనకాల కూర్చొని 200 తీసుకున్న కూడా మార్కెట్ వచ్చి చేస్తున్నారు. బికాస్ దే ఆర్ గెటింగ్ దర్ అండర్లైయింగ్ వాల్యుయేషన్ వెరీ పాజిటివ్లీ. ఈ ట్రెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఫర్ అనదర్ 1 or 2 years అని మొత్తం అనలిస్టులు అందరూ కూడా చెప్తున్న పాయింట్. సార్, యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? యుఎస్ మార్కెట్స్ కి ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ అదేనండి. నవంబర్ లో వాళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి, బైడెన్ వర్సెస్ ట్రంప్. బోత్ హాస్ బీన్ చార్జ్డ్ విత్ సమ్ కేసెస్ అక్కడ. అండ్ మార్కెట్ వాలటాలిటీ ఉంది. రెండోది యుఎస్ పెద్దన్న పాత్ర పోషించట్లేదు. రెండోది డాలర్ ని రీప్లేస్ చేస్తుంది ఫర్ ఆయిల్ పర్చేస్ రూపీస్ తో. ఇవి కొద్దిగా సెంటిమెంట్ నెగటివ్ బేరిష్ ఉన్నాయి. అండ్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో నాట్ పిక్డ్ అప్ యాజ్ ఎన్విసాజ్. ఎన్విడియా ఒకటి బాగా చేసింది, 2 రోజులు పెద్దబుట్ వచ్చారు. యుఎస్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్ సైడ్ ఉన్నాయండి, నాట్ నెగటివ్. బట్ ద నెక్స్ట్ యాక్షన్ ఫోకస్ విల్ గో టు యుఎస్ అండి, బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టుడే. సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? సో బోత్ హావ్ క్రాస్డ్ ద 24,000 ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో డన్ వెల్. నేను క్లియర్ గా చెప్తున్నాను, బ్యాంక్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఐసిఐసిఐ నిన్న ఈ క్రాసింగ్ $100 billion వాల్యుయేషన్ నేను అచీవ్ అయింది. ఇట్స్ ఎ గుడ్ సినారియో. సేమ్ ఇండస్, కొటక్ ఇవన్నీ కూడా దే స్లోలీ గోయింగ్ టు క్రాస్. బ్యాంకింగ్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ 3-4 years ఇస్ ఎ వండర్ఫుల్ సిస్టమ్ అండి. ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్ స్టాక్స్. దట్స్ వాట్ మై రికమెండేషన్ యాక్చువల్లీ. సార్, ఈ వారం ఏమన్నా ఇంపార్టెంట్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయా?
ఈ వారం ఇంకేం లేదంటే జూన్ లాస్ట్ వీక్ వచ్చేసాం Q1 క్లోజర్. we all will wait for second week of July. అక్కడి నుంచి మళ్ళీ మన Q2 రిజల్ట్స్ బడ్జెట్స్ ఆర్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్. అండ్ సార్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టార్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టార్స్ వీక్ గా పర్ఫామ్ చేస్తున్నాయి? సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఏ సెక్టార్స్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? ఒకటండి పవర్, రైల్వేస్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసుగా రైల్వే స్టాక్స్ లో ఆయన బుల్లెట్ ట్రైన్ వస్తున్నాడు. దట్స్ వాట్ ఎవరీ దే ఆర్ రైటింగ్. పవర్ స్టాక్స్, రైల్వే స్టాక్స్, క్యాపెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్, ఎయిర్పోర్ట్స్, జిఎంఆర్ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద చాలా ఫోకస్ ఉన్నది కనుక వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్, రెవెన్యూ గ్రో అవుతుంది. అండ్ అండర్ ఉడాన్ స్కీమ్ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, 45 airports have become 254 airports in last 10 years. And current 254 is expected to reach 500 airports. సో మీరు ఈ ఎయిర్పోర్ట్ స్టాక్స్ లో కొన్ని ఉన్నాయి, ఇండిగో ఎయిర్లైన్స్, ఏవియేషన్స్ అవి చూడండి. దీస్ ఆర్ ద సెక్టర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ వెల్ అండి. ఫార్మా, ఐటీ మాత్రం నెక్స్ట్ 1 or 2 quarters కాషన్ గా ఉండండి. ఎందుకంటే దిస్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ సినారియో. అండర్ సంథింగ్ డిఫరెన్స్ హ్యాపన్స్, ఐ డోంట్ సీ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో బిగ్. బట్ అదర్ సెక్టర్స్ నేను మాట్లాడిన ఐ ఎక్స్పెక్టెడ్ టు వెళ్ళండి. సార్ సెన్సెక్స్ మనం చూసామంటే నిన్న 78,000 మార్క్ టచ్ అయింది. చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు 1,00,000 కూడా కావచ్చు అని. ఎందుకంటే మనం గోల్డ్ కూడా చూసాం కదా సార్, 10,000 నుంచి ఎంత స్థాయి నుంచి ఇప్పుడు దాదాపుగా అంత స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధంగానే ఇది కూడా 1,00,000 మార్కును టచ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవుతుంది సార్, ఎందుకంటే కరెంట్ 3-4 years అంటే ఇప్పుడు బడ్జెట్, గవర్నమెంట్ స్టెప్స్, ఈ నెక్స్ట్ మనకి 1.5 year దాకా పెద్ద మేజర్ ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు చిన్న చిన్న JNK అవి ఉన్నాయి తప్పించి మేజర్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ October 2025 యాజ్ పర్ ది రికార్డ్స్. మహారాష్ట్ర, బీహార్, కొన్ని స్టేట్స్ లో. సో ఈ నెక్స్ట్ 1.5 year ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 6 months లో మనం 8,000 points బేసిక్ సెన్సెక్స్ గ్రోత్ చూసాము. నెక్స్ట్ 1 year లో ఐఎమ్ అస్యూమింగ్ ఇట్ విల్ టచ్ 90,000. 1 lakh రీచ్ అంటే మేబీ ఇంకా 1.5-2 years పడుతుందండి, బేస్డ్ ఆన్ గవర్నమెంట్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఫామ్. But next 1 year I'm seeing another 10,000 points growth అయితే possibility ఉంది based on the current market scenario. No wars are happening, things are going as a situation. రైట్. అట్లాగే నిన్నటికి ఈ రోజుకి ఏంటి సార్ చేంజ్ ఏంటి? అంటే నిన్న 78,000 మార్క్ కనిపించింది, ఈ రోజు మార్కెట్లు మళ్ళీ ఒడిదుడుకులు. ఏంటి కారణం ఏంటి? మరి మీరు చదువుంటే మండే, ట్యూస్డే రోజు చాలా మంది చెప్పింది ఏంటంటే ఈ లాస్ట్ వీక్ సర్జ్ ఉంది. F&O కానీ, డెరివేటివ్స్ కానీ, మార్కెట్ క్లోజింగ్స్, క్వార్టర్లీ క్లోజింగ్ కూడా చాలా మంది NAVs, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకునే టైము. నిన్న క్రిటికల్ డే అండి. గ్రో అవ్వాలా, గ్రో అవ్వకూడదు అనేది నిన్న డే డిసైడ్ చేస్తుంది. సడన్లీ డేట్ హెస్ పుష్డ్ బట్ 700 points పుష్ చేసింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 days కూడా అడ్జస్ట్మెంట్లు, క్లోజర్లు తప్పించి దట్ కైండ్ ఆఫ్ గ్రోత్ యూ విల్ నాట్ సీ ఇన్ స్టాక్ మార్కెట్. ఇది ఆల్ క్లోజింగ్, క్వార్టర్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి 3 days. నిన్న అందుకని క్రిటికల్ డే. ఎవరు సెన్సెక్స్ విల్ గో అప్ ఆర్ సెన్సెక్స్ విల్ మూవ్ డౌన్ అనే పాయింట్ మీద డిస్కషన్ జరిగింది. అండ్ ఇట్ హాస్ మూవ్డ్ పాజిటివ్లీ అండ్ ఇట్ హాస్ ప్రూవ్డ్ రైట్. అండ్ సార్ కొద్ది రోజుల్లో బడ్జెట్ కూడా రాబోతుంది కదా, సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ పైన ఏమైనా ప్రభావం పడవచ్చు అంటారా? మార్కెట్స్ చాలా పాజిటివ్ గా చూస్తున్నాయండి. మీరు ఎప్పుడైనా మార్కెట్ చూడండి, దే ఆల్వేస్ లుకింగ్ టు ఫ్యూచరిస్టిక్. బడ్జెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ కరెంట్ రిఫార్మ్స్, అంటే క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, రైల్వే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కానివ్వండి. People are not saying that it is going to change anything. Only thing ఏంటంటే మధ్యవర్తులు, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు అడిషనల్ గా ఇన్సెంటివ్స్ ఇస్తారు ట్యాక్స్ లో. ఇంకొద్దిగా లిక్విడిటీ పెరిగింది అనుకోండి, ఇన్సెంటివ్ ఇస్తే ఆ మనీ విల్ కమ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. సార్ ఈ వారం అంతా మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? ఒడిదుడుకుల మధ్య ఉండొచ్చు అంటారా? లాభాల బాట కూడా పట్టొచ్చు అంటారా? ఇవాళ రేపు వెళ్ళండి ఫ్లాటిష్ గా ఉంటుందండి. ఇటువంటి అవుతుంది, హ్యూజ్ గ్రోత్ ఉండదు, హ్యూజ్ డ్రాప్ ఉండదు. ఇది ఓన్లీ ది ట్రాన్సాక్షన్ క్లోజర్ కాబట్టి నెక్స్ట్ 3 days ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీ గ్రేట్ చేంజ్. మళ్ళీ July 1st నుంచి మార్పులు వస్తాయి, బడ్జెట్ ఇష్యూస్, విశ్లేషణ, గవర్నమెంట్ యాక్షన్స్ అవన్నీ అసెస్మెంట్స్ వస్తాయి కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ ఫ్లై. అట్లీస్ట్ ఫర్ 1 or 2 weeks ఇట్ విల్ ఫ్లై అండి. ఇంకో 1000 points పెరిగే. రైట్. ఈ వారం ప్రాథమిక మార్కెట్లో సందడి నెలకొంది. ప్రధాన కంపెనీలతో పాటు SME విభాగంలో 10 సంస్థలు తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా 1,991 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. మరో 11 కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీల్లో అరంగేట్రం చేయనున్నాయి.
ఇక ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ సంస్థ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ ఐపీఓ జూన్ 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా 267 నుంచి 281గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా 1000 కోట్ల తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్లో 500 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇక రిటైల్ మదుపర్లు కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఛత్తీస్గఢ్ కేంద్రంగా స్పాంజ్ ఐరన్, ఎంఎస్ బిల్లెట్స్, టీఎంటీ బార్స్ తయారు చేసే వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఐపీఓ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. ధరల శ్రేణిగా 195 నుంచి 207 నిర్ణయించారు. ఇక రిటైల్ మదుపర్లు కనీసం 72 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఈఎంఈ విభాగంలో శివాలిక్ పవర్ కంట్రోల్, సిల్వాన్ ప్లైబోర్డ్, మానస్ ఇన్ఫ్రాటెక్, విషామన్ గ్లోబల్ సేల్స్, ది మనీ ఫెయిర్, డివైన్ పవర్, పెట్రో కార్బన్ అండ్ కెమికల్స్, డైన్స్టెన్ టెక్ ఐపీఓల ద్వారా నిధులు సమీకరించనున్నాయి. ఇటీవల ఐపీఓ ముగించుకున్న డి డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆక్మే, ఫెన్ ట్రేడ్ ఇండియాలు ఈ నెల 26న సూచీల్లో నమోదు కానున్నాయి. ఇక సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. 2030 నాటికి ఈ రంగంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 10,000 మెగావాట్ల నుంచి 50,000 మెగావాట్లకు విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో 80% సౌర విద్యుత్ ద్వారా, మిగతాది పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ఎందుకు అవసరమైన సౌర ఫలకాలు, టర్బైన్లు కూడా సొంతంగా తయారు చేస్తామన్నారు.